ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, నాకెంతో ఇష్టమైన గురువారం రోజున గురుదక్షిణగా ఈ ఒక్కటి ఇవ్వగలవా? ఇచ్చి చూడు, నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది అని బాబాగారు అయితే చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు, ఆ గురుదక్షిణ ఏంటి, బాబాగారు ఏం అడగబోతున్నారు, ఇలా అన్నీ ప్రతి ఒక్కటి కూడా స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? రేపే గురువారం అండి. రేపు రాత్రిలోగా ఈ సందేశం మీ కంటపడింది అంటే ఖచ్చితంగా మీ అంత అదృష్టవంతులు ఇంకెవ్వరూ ఉండరనే చెప్పుకోవాలి. ఎందుకంటే రేపు గురువారం రోజున గురుదక్షిణగా ఈ ఒక్కటి ఇవ్వమని బాబాగారు మనల్ని అడుగుతూ ఈ సందేశం ద్వారా మనతో మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా దీని వెనుక ఒక అర్థం, పరమార్థం అనేది దాగి ఉంటుంది. ఆఖరి వరకు విని బాబాగారు ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్పబోతున్నారు, గురుదక్షిణగా ఏం అడుగుతున్నారు, ఇలా అన్నీ ప్రతి ఒక్కటి కూడా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామండి. ఈరోజు ఒక అత్యంత శుభకరమైనటువంటి ఒక శుభవార్తను వినిపించే ఈ సందేశాన్ని మీ ముందుకు తీసుకొచ్చేశాను. మరి సాయిబాబా గారు ఏం చెప్పబోతున్నారు, మన తండ్రి మనతో ఏం అడగాలనుకుంటున్నారు, ఇలా ప్రతిదీ కూడా స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి, నువ్వు కళ్ళు తెరిచినప్పుడు నీ మనసంతా ఏదో తెలియని ప్రశాంతత ఆవరించింది కదా, అలా నీకు అనిపిస్తుంది కదా. ఎవరికి చెప్పుకోలేనటువంటి ఒక నిగూఢమైన బాధతో ఎన్నో రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నావు కదా. చుట్టూ ఎంతమంది ఉన్నా సరే నా అనుకునేవాళ్ళు నా పక్కన ఒక్కరు కూడా లేరు. ఒకవేళ ఉన్నా ఒంటరితనం అనేది నీ గుండెను పిండేస్తుంది కదా. అందుకే ఆగమ్మ, రేపు గురువారం రోజున నువ్వు ఈ సందేశాన్ని శ్రద్ధగా ఆలకించు. అయితే ఈ సందేశం ఇది ఈరోజు నీ ముందుకు వచ్చిందంటే ఇది యాదృచ్ఛికంగా లేదు తల్లి. కేవలం ఈ సృష్టిని నడిపించే ఈ సాయినాథుడే ఈ స్వయంగా ఈ సందేశాన్ని నీ ముందుకు తీసుకువచ్చేశాను. నీ గుండెల్లో దాగున్న బాధకు ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ఈరోజు ఈ సందేశాన్ని తెచ్చేశానమ్మా. ఈ సందేశం ఆఖరి వరకు విను. ఇది ముగిసే సమయానికి నీ జీవితంలో ఊహించని విధంగా ఒక అద్భుతమైన మార్పును, అలానే ఒక శుభవార్తను వింటావు. ఇది నీ జీవితాన్ని మలుపు తిప్పే క్షణం. ఎందుకంటే నేను సాయిని, సాక్షాత్తు షిరిడి సాయినాథుడిని అయిన నేను నీతో మాట్లాడుతున్న మాటలివి. భయపడకు, నేనున్నాను. ఈ సందేశాన్ని ప్రశాంతంగా విను. ఇందులో దాగున్న కొన్ని రహస్యాలు నీ తలరాతను మార్చబోతున్నాయి. అంతేకాదు బిడ్డ, రేపు గురువారం రోజున నేను నీ నుండి గురుదక్షిణగా నాకొక వస్తువు కావాలి. అది ఏంటో తెలుసుకో. అలానే నీలో ఒక కొత్త ఆశను, కొత్త కాంతిని నేను నింపబోతున్నాను. ఎంతోమంది నా బిడ్డలకు ఈ గురువారం గుర్తుండిపోయేలా నేను చేయబోతున్నాను. ఈ గురువారం రోజున నీ కన్నీటికి అంతం పలకబోతున్నాను. రాత్రులు నిద్రలేక ఏడ్చి కళ్ళు వాచిపోయేలా నిద్రపోయావు కదా. అప్పుల బాధలతో, అనారోగ్య సమస్యలతో, కుటుంబ కలహాలతో, ఉద్యోగ వ్యాపారాల్లో, వస్తువుల నష్టాల్లో నా బిడ్డలు ఎందరో ఉన్నారు. నాపై అమితమైన నమ్మకం ఉన్నవారు, నమ్మకాన్ని వదులుకున్నవారు ఉన్నారు. అయితే సాయి, నాకే ఎందుకు ఈ కష్టాలు? ఈ పూజలు భగవంతుడికి ఎన్ని రకాలుగా చేస్తున్నాను, ఎన్ని వ్రతాలు చేస్తున్నాను, ఉపవాసాలు ఉంటున్నాను, ఇవన్నీ నా సాయికి కనపడడం లేదా, వినపడడం లేదా? నేను చేస్తున్న తప్పేంటి అని అనుకుతున్న ప్రశ్నలకు సమాధానం దొరుకుతాను. ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు నా సందేశం వర్తిస్తుంది. రేపటి రోజున ఉదయం ఒక అద్భుతమైన తెలియనటువంటి సూర్యోదయం నీ కళ్ళ ముందుకు వస్తుంది. ఈ రోజున నువ్వు నిద్ర లేచింది మొదలు సూర్య భగవానుడి యొక్క వెలుగులతో ఎంతో సంతోషంగా నిద్ర నుండి మేల్కొని, ఆ యొక్క వెలుగుతో, ఆ కాంతితో నీ ముఖంపై వచ్చే ఆ లావణ్యం, ఆ చిరునవ్వు శాశ్వతంగా ఉండేలా చేయబోతున్నాను. నీ కథ ముగిసిపోయింది అని అనుకున్నావు కదా. లేదమ్మా, నీ కథ ఇప్పుడే మొదలైంది. నీ జీవితంలో రాబోయేటువంటి కొత్త అధ్యాయం అనేది ఇప్పటి నుండే మొదలు పెట్టబోతున్నాను. నువ్వెప్పుడైనా ఒంటరిగా కూర్చొని ఇలా అనుకున్నావా, నా బాధ ఎవ్వరికీ అర్థం కావడం లేదు, నా కన్నీళ్లకు అసలు విలువే లేదు అని? గుర్తుపెట్టుకో బిడ్డా, నీ మౌనంలో దాగున్న ప్రతి కన్నీటి చుక్కను నేను చూస్తున్నాను. నీ సహనాన్ని, భక్తిని, నీ నిశ్శబ్ద పూజలను గమనించాను. అందుకే నీతో ఇలా చెబుతున్నాను.
నువ్వు సమాజం ముందు మౌనంగా భరిస్తున్న ప్రతి సమస్యలను, ప్రతి క్షణాలను, పడిన అవమానాలను నేను త్వరలోనే దూరం చేస్తాను. న్యాయం జరిగేలా చేస్తాను. ప్రతిఫలాన్ని అందిస్తాను. రేపు గురువారం రోజున నా కోసంగా ఒక చిన్న విన్నపం, ఒక విషయం. నీ కళ్ళు మూసుకో, సుదీర్ఘంగా ప్రశాంతంగా శ్వాస తీసుకో. ఈ యొక్క షిరిడి సాయి నాథుడిపై నీ దివ్య మంగళ రూపాన్ని తలుచుకో. ఆ ప్రశాంతమైనటువంటి వదనం, ఆ కరుణ కటాక్షాభయాన్ని ఇచ్చే ఆ దివ్య హస్తం నీ తలపై ఉన్నట్లుగా, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నట్లుగా భావించు. నా స్పర్శ నీ మనసుని తాకుతుంది. నీ గుండెల్లో ఉన్న భారం కరిగిపోయేలా చేస్తుంది. ఇక నేను నీతో మెల్లగా నీ చెవులో ఇలా చెప్పబోతున్నాను. ఈరోజు నీకు మంచి రోజు కాబోతుంది. భయపడకు. కష్టాలు ఎదురైనా నువ్వు వెనకడుగు వేయకుండా నన్ను నమ్మి ముందుకు సాగుతూనే ఉన్నావు. నీ జీవితంలో ఏ బాధ శాశ్వతం కాదు. కష్టం వచ్చినప్పుడు ఇది ఎప్పటికీ పోదేమో అని నీ మనసుకు అనిపించడం సహజం. కానీ చీకటి తర్వాత వెలుగు రాక మానదు. నీ సాయిని చెప్తున్నాను కదా, ఈరోజు నువ్వు ఏడుస్తున్నావంటే రేపు నవ్వబోతున్నావని అర్థం. ఈరోజు నువ్వు నిరీక్షిస్తున్నావంటే రేపు నువ్వు ఆశించిన దానికంటే ఎక్కువే పొందబోతున్నావని అర్థం. ఈరోజు నీ ప్రశ్నలకు సమాధానం దొరకకపోవచ్చు, కానీ సమయం వచ్చినప్పుడు నేనే స్వయంగా నీకు సమాధానం ఇస్తాను. అసలు నమ్మకం అంటే ఏంటి? అంతా బాగున్నప్పుడు భగవంతునిపై నమ్మకం పెట్టుకోవడం ఏంటి అని అనుకుంటున్నావా? అదే నిజమైన నమ్మకం. నీపై ఎన్ని సమస్యలు, ఎన్ని భారాలు వచ్చినా నువ్వు నమ్మకాన్ని విడవకుండా, నమ్మిన దైవాన్ని విడవకుండా ఉంటే పరిస్థితులు తారుమారవుతాయి. వ్యతిరేకంగా పరిస్థితులు నీకున్నప్పటికీ అవి సరిదిద్దుతాను. నిన్ను నువ్వు నమ్ముకో. అలానే నిన్ను వదిలేసి వెళ్ళిపోయిన వారి గురించి సర్వం కోల్పోయావని చెప్పి బాధపడకు. అక్కడే కూర్చోకుండా పైకి లేచి పోరాడు. అనుకున్న క్షణంలో ఏదైనా జరగాలని చెప్పి అనుకోకుండా తరువాత ఏదైనా దానికి మంచి ఫలితం వస్తుందని నమ్మకాన్ని కలిగి ఉండు. నా బాబా నాతోనే ఉన్నారు, నన్ను చెయ్యి విడువరు అని స్థిరంగా నిలబడ్డమే నిజమైన విశ్వాసం. ఆ నమ్మకమే నీ జీవితాన్ని చీకటి నుండి వెలుగు వైపు నడిపించే దివ్యదీపం. ఈ గురువారం ఉదయం నీ సాయి నీ వైపు చూస్తూ మంచి మాటలు రకాలుగా నీకు చెబుతున్నాను. నీ కన్నీరు వృధా కాదు. నీ పూజ నిర్లక్ష్యం చేయలేదు. నీ నిరీక్షణ ఫలించకుండా పోదు. నీ జీవితంలో నిదానంగా అయినా ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి. నువ్వు గమనించకపోయినా నీ వెనుకుండి నీ పనులన్నీ చేస్తాను. జీవితం ఒక ప్రయాణం. ఇందులో ఒక్కొక్కసారి గమ్యం ఒక్కో సమయంలో చేరుకుంటావు. కొందరికి విజయం త్వరగా వస్తుంది, కొందరికి ఆలస్యం అవుతుంది. కానీ నేను ఒక అద్భుతమైన మాటను చెబుతున్నాను. ఆలస్యంగా లభించినా సరే నువ్వు పొందిందే నీ జీవితంలో అత్యుత్తమంగా స్థిరంగా ఉంటుంది. కాబట్టి పక్కవారితో నిన్ను పోల్చుకోవడం మానేసే. ఎవరి మీద అసూయపడకు. నిరాశ, నిస్పృహ అస్సలకి వద్దు. ఏదైనా ఒక సమయం అంటూ వస్తుంది. దానికోసం ఓపికతో వేచి ఉండు చాలు. ఈ రోజున నీ సాయి ఎంతగా చెప్తున్నారంటే నీకోసమే. ఈ గురువారం ఉదయం నీ మనసులో దృఢంగా ఒక చిన్న సంకల్పాన్ని మొదలెట్టు. నా వెనుక నా సాయి తండ్రి ఉన్నారు అనుకో. మనసులో ఇలా చెప్పుకో. నేను నా శ్రమను నమ్ముతున్నాను. నేను నా సాయిని సంపూర్ణంగా నమ్మాను. ఏ కష్టాన్నైనా ధైర్యంగా ఎదుర్కొంటాను. నా జీవితంలో మంచి మాత్రమే జరుగుతుందని ఆశిస్తున్నాను. ఈ చిన్న సంకల్పమే మనసులో అనుకో. నీ ఆలోచన విధానం మారుతుంది. ఇక రోజంతా పాజిటివ్ మైండ్ సెట్ అనేది నీ మనసులో ఏర్పడుతుంది. అలానే ఇంకా చెప్పాలి అంటే నీ జీవితంలో కష్టాల కాలం చెల్లిపోయింది. ముగిసే కాలం వచ్చేసింది. సుఖాల కాలం ప్రారంభమవుతుంది. అంతేకాదు, నీకు మనశ్శాంతిని ఇవ్వబోతున్నాను. ఆయురారోగ్యాలను ప్రసాదించబోతున్నాను. అలానే నీకున్న సమస్యలకు పరిష్కారాన్ని చూపబోతున్నాను. ఎవరికీ చెప్పని బాధ నీ గుండెల్లో దాగి ఉంది కదా, అది తగ్గుతుందా లేదా, నా జీవితంలో సరైన వెలుగు వస్తుందా లేదా అనే అనుమానాలు వద్దు. వీటన్నిటికీ కూడా నువ్వు మౌనంగా ఎదుర్కొంటూ భరిస్తూ ఉన్నా. ఆ మౌనమే నీ సాయికి చేరి పెద్ద పూజ. చూడు తల్లి, నువ్వు ఎప్పుడూ కూడా నిన్ను నువ్వు చూపించుకోవాలనుకోలేదు. నువ్వు చేసే ఆర్భాటపు పూజలు, అలానే నీకు తెలియని విధంగా నువ్వు చూపించే అమితమైన ప్రేమ, ఇవన్నీ కూడా నన్ను నీ దగ్గరకు చేర్చాయి. చాలామంది మనసులో ఒక ప్రశ్న, బాబా నేను ఎవరికి కీడు చేయలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు, మరి నా జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు, ఎందుకు ఇన్ని బాధలు? దీనికి సమాధానం, నిన్ను ముక్కలు చేయడానికి కాదమ్మా, నిన్ను మరింత శక్తివంతంగా మార్చడానికి
నేను కష్టాలు ఇచ్చాను. ఒక పువ్వు విచ్చుకునే ముందు ఎంతో ఒత్తిడిని అనుభవిస్తుంది. ఒక రాయి శిల్పంగా మారే ముందు ఎన్నో దెబ్బలను భరిస్తుంది. అలానే నీ జీవితంలో కూడా సుందరమైన వెలుగు వచ్చే ముందు కొద్దిపాటి చీకటి రావడం సహజం. అంత మాత్రం నువ్వు ఒంటరివి కాదు. నువ్వు ఒంటరివి కానే కాదు. నీ వెనుక నా ఆశీస్సులు, నా రక్ష కొండంతగా ఉన్నాయి. నీ ముందు అద్భుతమైన రోజులు ఇంకా మరెన్నో వేచి ఉన్నాయి. నువ్వు అలసిపోయినప్పుడు నిన్ను నా భుజాలపై పోస్తాను. నువ్వు ఏడుస్తున్నప్పుడు నిశ్శబ్దంగా నీ కన్నీళ్లు తుడిచింది కూడా నేనే. ధైర్యం అంటే బాధ లేకపోవడం కాదు. గుండె నిండా బాధ ఉన్నా కూడా నా సాయి చూసుకుంటారన్న నమ్మకంతో అడుగు ముందుకు వేయడమే నిజమైన ధైర్యం, నమ్మకం. అవి నీలో ఉంటేకే క్షణంలో నువ్వు నా భక్తుడు అయిపోతావు. ఇదే నా గురుదక్షిణ తల్లి. గురువారం నుంచి నాకు కావాల్సింది అదే. అందుకే ఈరోజు చెబుతున్నాను, నీ ద్వారా నేను ఒక గురుదక్షిణ కోరుకుంటున్నాను అని. నమ్మకం, ధైర్యం అవి నాకు ఖచ్చితంగా సమర్పించు. ఇంకొన్ని రోజులు ఓపిక పట్టు. నీ జీవితంలో ఊహించని అద్భుతం నీ వైపు వస్తుంది. రేపు గురువారం ఉదయం నుండే నేను చెప్పిన అమూల్యమైనటువంటి మాటలను గుర్తు చేసుకో. నీ గుండెల్లో భద్రపరుచుకో. నువ్వు ఎప్పటికీ ఒంటరివి కాదు. నీ ప్రతి అడుగులో నీ సాయి ఉన్నారు. ఆలస్యమైనా పర్వాలేదు. నీకు దక్కాల్సింది సరైన సమయానికి నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఈ మాటలను గుర్తుపెట్టుకో. నీ కన్నీరు వృధా కానివ్వను. దానికి తగ్గ ప్రతిఫలాన్ని ఇస్తాను. లోకం ముందు ఎంతోమంది నవ్వుతూ కనిపిస్తారు. కానీ ఎంతలా లోపల బాధను దాచుకుంటారు ఎవ్వరికీ తెలియదు. అది నాకు తెలుసు. ఇకపై నీ ముఖంలో నువ్వు నటన ఉండకూడదు. అది నిజమైన నవ్వుగా మారేలా రోజును నేను తెస్తాను. నీ జీవితానికి నేను ఇస్తున్న ఒక దివ్యమైన వరం ఇది. ఒక వాగ్దానం. నువ్వు ఎప్పుడూ కూడా నిరాశకు లోనయ్యి అలసిపోయినా వెంటనే తప్పకుండా నా ద్వారకామాయిని తలుచుకో తల్లి. నీ జీవితాన్ని ఖచ్చితంగా నేను మారుస్తాను. నువ్వు షిరిడీ రావాలనుకుంటున్నావు కదా, ఇక ప్రయాణాన్ని సిద్ధం చేయబోతున్నాను. నీకు సరైన సమాధానాన్ని నేను అందిస్తాను. రేపు నా కోసంగా గురువారం గురుదక్షిణగా ఇవి నాకు సమర్పిస్తావు కదా. ఇక నీ జీవితం నువ్వు అనుకున్నట్టే అత్యద్భుతంగా, ఆనందంగా, హాయిగా ఉండబోతుంది. నీ మనసుకు ప్రశాంతతను నేను అందిస్తాను. ఇక నిశ్చింతగా ఉండు. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడు ఉండగా ఇక నీకేమాత్రం భయం, బాధ అవసరం లేదు. సంతోషంగా ఉండు అని బాబాగారైతే చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.